x square plus sin square x divided by x square plus 1 into secant square x dx. Look at ఈ ఇంటిగ్రెంట్ చూస్తే పెద్దదిలా కనపడుతుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి మన స్టాండర్డ్ రూల్ లో. ఎప్పుడైనా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఉంటే ఆ టర్మ్ ఇక్కడ వచ్చే విధంగా చూసుకోవాలి, స్ప్లిట్ చేసుకోవచ్చు. కింద టర్మ్ పైన రావటం అంటే యాడ్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1 sin square x divided by x square plus 1 dx. జస్ట్ ప్లస్ 1 మైనస్ 1 చేశారు, స్ప్లిట్ చేసుకోవచ్చు కదా బ్రాకెట్ లో. చూడండి, ఈ రెండిట్లో మైనస్ కామన్ తీస్తే మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ dx. బ్రాకెట్ లో చూడండి ఒకసారి, దిస్ డివైడ్ బై దిస్ అంటే 1 మైనస్ cos square x divided by x square plus 1 into secant square x dx. Now multiply with this integral secant square x minus, look at this into this is 1 by cos square x. Cos square x into secant square x means 1. Now look at this integrand is simplified like this. Now apply the standard rule. Rules చదవాలమ్మా. So integral secant square x is tan x minus tan inverse x. This is direct formula tan x. This is tan inverse x, like that. ఫార్ములాస్ రూల్స్ చదవాలమ్మా. ఇంటిగ్రేషన్ అనేది మీకు ఇంటర్మీడియట్ లోను ఇంజనీరింగ్ 4 years వస్తుంది. బేసిక్ ఫార్ములాస్ రాకపోతే ఇంజనీరింగ్ లో కూడా కష్టం. స్లోగా కాన్సన్ట్రేషన్ చేయండి, అట్లా మనకి స్టాండర్డ్ రూల్స్ లో కన్వర్ట్ చేసుకోవటం. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం. ఇంటెగ్రల్ చూడండి ఒకసారి. If given the problem, if equal to f of x plus c, దీని ఇంటిగ్రల్ వాల్యూ ఇచ్చేసారు. then integral x power 4 dx divided by x plus equal to dash. So దీని ఇంటిగ్రల్ వాల్యూ f of x అని ఇచ్చేసారు, అది మనం కనుక్కోవసరం. దాని ఇంటిగ్రల్ వాల్యూ ఈక్వల్ టు f of x plus c given. Now you have to write this integral in terms of f of x. Look at in the denominator లో చూస్తే ఇది ఉంది కదా, x into 1 plus x power 4. ఈ x power 4 ఉంది కదా, 1 plus ఉంది కాబట్టి ఎప్పుడైనా ఆ ఉన్నది వచ్చేటి యాడ్ చేసుకోండి, like this dx. Now if we divide this by this means 1 by x dx minus integral 1 by x into 1 plus x power 4 dx. Okay, now this is nothing but integral 1 by x log modulus x. దీని వల్ల x power minus 1 రాయకూడదు, x power n రూల్ రాయకూడదు. log x
ఈ కిందది ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ 5 కదా, అదే కదా. అంటే మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ సి. మైనస్ అంటే ఇలా ఇవ్వచ్చు, లేకపోతే ఇంకో కాన్స్టెంట్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ క్యాపిటల్ సి. క్యాపిటల్ సి అంటే మైనస్. మీకు మైనస్ సి వస్తే మైనస్ సినే ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ కాన్స్టెంట్ అయినా పెట్టుకోవచ్చు అక్కడ, ఆర్బిటరీ కాన్స్టెంట్ అది. ఇది సి తీసుకోకుండా కే అని రాస్తారు, ఏదైనా ఒకటే, ఒక కాన్స్టెంట్ ఉండాలి. మైనస్ సి అనేదాన్ని క్యాపిటల్ సి అనుకోండి, ఏ ఫామ్ లో అయినా ఇవ్వచ్చు. ఇక్కడ 2 ఇచ్చినా కరెక్టే, -2 ఆర్ +2 ఎనీ కాన్స్టెంట్. సో లైక్ దట్ ఇంటెగ్రల్ వాల్యూ. నెక్స్ట్ చూడండి, ఇలా క్వశ్చన్ అడుగుతాం. If f of x equals to integral x square dx divided by 1 plus x square into root of 1 plus x square root of 1 plus x square plus 1. ఇది f of x ఇచ్చారు, కామా f of 0 equal to 0, f of 1 equal to dash. చూడండి ఇలా ఇంటిగ్రేషన్ ఇచ్చారు. ఇది ఇలా కండిషన్ ఎందుకు ఇస్తారంటే సి కనుక్కోవటానికి, కాన్స్టెంట్ కనుక్కోవటానికి ఎప్పుడైనా ఈ కండిషన్స్ ఇస్తారు. చూడండి ఫస్ట్ దీని ఇంటెగ్రల్ కనుక్కోవాలి. ఇంటెగ్రల్ ఇప్పుడు ఈ టర్మ్ ఉంది కదా, రేషనలైజ్ చేద్దాం. x square dx multiply and divided by root of 1 plus x square minus 1. First step is rationalizing, plus 1 into root of 1 plus x square minus 1. Okay. So therefore integral పైన ఏమొస్తామా x square into root of 1 plus x square minus 1 dx divided by 1 plus x square into a square minus b square అంటే 1 plus x square minus 1 అంటే x square ఉంటుంది. ఇది సింప్లిఫై అయిపోయింది. రేషనలైజ్ ఎందుకు చేశారంటే అది క్యాన్సిల్ అయిపోయింది. ఇది 1 plus x square minus 1 అంటే x square. సో ఇప్పుడు స్ప్లిట్ చేయండి. ఇంటెగ్రల్ రూట్ ఆఫ్ 1 plus x square divided by 1 plus x square 1 by root of 1 plus x square minus 1 by 1 plus x square dx. ఈ రెండు కూడా స్టాండర్డ్ ఫార్మ్స్ అమ్మ. మైనస్ dx, ఈ ఇంటెగ్రల్ మైనస్ ఈ ఇంటెగ్రల్. సో ఇంటెగ్రల్ 1 by root of 1 plus x square, దట్ ఈస్ స్టాండర్డ్ రూల్. స్టాండర్డ్ రూల్ అన్నమాట. sin h inverse x, ఇది sin h inverse x, దాన్ని లాగరిథం లో రాయాలి. అంటే therefore f of x equal to దీని ఇంటెగ్రల్ అంటే sin h inverse x. sin h inverse x లాగరిథం లో ఉన్న వాల్యూ రాయాలి. log of x plus root of x square plus 1. దీని రూల్ ఇన్ లాగరిథం రాయాలి. మైనస్ tan inverse x plus c. సో therefore f of x అంటే ఇంటెగ్రల్ వాల్యూ వచ్చేసరికి ఇది. ఎప్పుడైనా ఇలాంటి కండిషన్ ఎందుకు ఇస్తారంటే f of 0 కనుక్కోండి, కాన్స్టెంట్ c కనుక్కోవడానికి ఇస్తారు. f of 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 plus 1 log 1 అంటే 0, tan inverse 0 అంటే 0. దట్ ఇంప్లైస్ c ఈక్వల్ టు f of 0 అంటే 0. therefore c వాల్యూ వచ్చేసింది, అంటే ఆ కాన్స్టెంట్ వచ్చేస్తుంది మనకి. therefore f of x ఈక్వల్ టు ఆ కాన్స్టెంట్ ఏది వస్తే అది సబ్స్టిట్యూట్ చేయండి అక్కడ, అంటే పర్టికులర్ ఫంక్షన్ వచ్చేస్తుంది. f of x అంటే కాన్స్టెంట్ 0 అయిపోయింది, కాన్స్టెంట్ వాల్యూ 0. ఇప్పుడు f of 1 కనుక్కోమంటారు. f of 1 అంటే 1 సబ్స్టిట్యూట్ చేసి log e ఇంటూ ఇక్కడ 1 పెడితే 1 plus root 2
మైనస్ tan ఇన్వర్స్ 1 అంటే ఎంత π/4. tan ఇన్వర్స్ 1 అంటే tan ఇన్వర్స్ tan π/4 అంటే π/4. ఎప్పుడైనా ఇలా ఇచ్చారంటే అర్థం ఏంటంటే ఈ కండిషన్ ప్రకారం కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ కనుక్కోవాలి. అంటే ఒక పర్టికులర్ వాల్యూ తెలిస్తే కాన్స్టెంట్ వచ్చేస్తుంది మనకి. అట్లా మనకి బేసిక్ ఇంటిగ్రేషన్ ఇది. బేసిక్ గా మనం అన్నిటిని స్టాండర్డ్ రూల్స్ లో కన్వర్ట్ చేసుకొని ఇంటిగ్రెంట్ ని డైరెక్ట్ గా అవే రూల్స్ అప్లై చేస్తున్నాం. ఇప్పుడు కమింగ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, కొంచెం మనం నెక్స్ట్ కాన్సెప్ట్ కి వెళ్దాం. నెక్స్ట్ coming to next important rule. If integral f of x dx అంటే దీని ఇంటెగ్రల్ తెలుసు అనమాట. ఇంటెగ్రల్ f of x dx ఈక్వల్ క్యాపిటల్ F of x ప్లస్ c. f అంటే ఇక్కడ ఇంటెగ్రల్ sin x అంటే ఏంటి మైనస్ cos x అలా, ఇది స్టాండర్డ్ రూల్. ఇది f of x అనేది స్టాండర్డ్ రూల్. అంటే మనకి ఏదైతే ఫార్ములాస్ తెలిసిందో ఆ ఫార్ములా తెలిసిన స్టాండర్డ్ ఫంక్షన్ దెన్ ఇంటెగ్రల్ f of ax plus b ఈక్వల్ టు అంటే x బదులు ax ప్లస్ b ఉంటుంది. మనకు తెలిసిన రూల్లో x బదులు ax ప్లస్ b ఉంటుంది. సేమ్ రూల్ రాయాలి, చూడండి ఒకసారి. f of ax ప్లస్ b సేమ్ రూల్ రాయాలి, కాకపోతే డివైడెడ్ బై a. చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిఫరెన్షియేషన్ లో సపోజ్ చూడండి, డిఫరెన్షియేషన్ లో ఇలా ఉన్నప్పుడు సైన్ రూల్ మనకు తెలుసు. ఇది సైన్ ఆఫ్ ax ప్లస్ b అంటే ఏం రాస్తాం, కాస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ రాసేటప్పుడు ఇంటూ 2 రాస్తాం, ఇంటూ దీని డెరివేటివ్ రాస్తాం 2. అట్లానే మనకి ఇక్కడ చూడండి ఒకసారి, f of x అనేది మనకు తెలిసిన రూల్. f అంటే ఆ రూల్లో x బదులు ax ప్లస్ b ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, sin of 2x plus 3 dx. sin ఫంక్షన్ ఈజ్ అవర్ స్టాండర్డ్ రూల్. దీన్ని క్యాపిటల్ X అనుకోండి. క్యాపిటల్ X అంటే ఏముంది మనం అనుకున్న దాంట్లో 2x plus 3 అంటే మనకు స్టాండర్డ్ రూల్ sin x. అందులో x బదులు 2x plus 3 ఉన్నప్పుడు మాత్రమే ఈ రూల్ రాయాలి. అంటే దీనికి సైన్ కున్న రూలే రాసేస్తాం. సైన్ కున్న రూల్ ఏంటి, cos x. x అంటే 2x plus 3. సేమ్ రూల్, డివైడెడ్ బై 2 రాయాలి ఇక్కడ, డివైడెడ్ బై a ప్లస్ c. అర్థమైంది కదా. మనకు తెలిసిన రూల్స్ లో sin x తెలుసు, cos x తెలుసు, tan x తెలుసు, x పవర్ n తెలుసు. అన్ని రూల్స్ లో కూడా మనకు ఆ రూల్లో x బదులు ax ప్లస్ b ఉంటే గనక సేమ్ యాజ్ ఇట్ ఈస్ sin x ఫార్ములా మైనస్ cos x. x కు డివైడెడ్ బై x కోఎఫిషియంట్ రాయాలి, డివైడెడ్ బై x కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దాంతో డివైడ్ చేయాలి. ఎందుకంటే దీన్ని డిఫరెన్షియేషన్ చేశారనుకో ఇదే వస్తుంది. చూడండి, d బై dx ఆఫ్ ఇది రాయండి, మైనస్ ఆఫ్ మైనస్ sin 2x ప్లస్ 3 ఇంటూ 2 డివైడెడ్ బై 2 క్యాన్సిల్, ఇదే వస్తుంది. అట్లా మనకి తెలిసిన స్టాండర్డ్ రూల్ ఉంటుంది. మనకి x బదులు ax ప్లస్ b ఉంటుంది. అలాంటప్పుడు ఏం రాయాలంటే ఇది లోపల దాన్ని ax ప్లస్ b క్యాపిటల్ X అనుకోండి. సైన్ క్యాపిటల్ X అంటే మైనస్ కాస్ క్యాపిటల్ X డివైడెడ్ బై, జస్ట్ మీరు చేయాల్సిన సేమ్ రూల్ రాయటం, డివైడెడ్ బై x కోఎఫిషియంట్ రాయటం, అంతే. చూడండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ cos x by 2 dx. ఇంటిగ్రల్ cos x by 2 dx. cos అనే రూల్ మనకు తెలుసు. cos x అయితే
సైన్ ఎక్స్ అని తెలుసు, దీన్ని క్యాపిటల్ ఎక్స్ అనుకో. దీని క్యాపిటల్ ఎక్స్ అంటే ఏంది, ఎక్స్ బై 2. దేర్ ఫోర్ ఎప్పుడైతే ఏఎక్స్ ప్లస్ బి ఉందో సేమ్ రూల్ రాయాలి. కాస్ అంటే ఏంటి, సైన్ ఎక్స్, ఎక్స్ అంటే ఇదే, డివైడెడ్ బై ఎక్స్ కోఎఫిషియంట్ ఏ 1/2 ప్లస్ సి. జస్ట్ ఇక్కడ అయితే సింపుల్ గా ఈ 2 మల్టిప్లై చేస్తాం. ఇంటిగ్రేషన్ లో అయితే సేమ్ రూల్ రాసేసి డివైడెడ్ బై ఎక్స్ కోఎఫిషియంట్ రాయాలి. డిఫరెన్స్ అది x/2 ప్లస్ సి. దీనికి ఆ స్టాండర్డ్ రూల్స్ అన్నిటికీ కూడా మనకి ఎక్స్ బదులు ఏఎక్స్ ప్లస్ బి ఉన్న రూల్స్ అన్ని వచ్చేస్తాయి. ఇంకా సపోజ్ నెక్స్ట్ ఇంటిగ్రల్ tan of 3 మైనస్ 4. మీరు కావాలంటే ఇలా ఎక్స్ తీసుకోండి, ఎక్స్ బదులు ఏఎక్స్ ప్లస్ బి ఉంది, ఇంటిగ్రల్ tan x రూల్ ఉంది. ఇంటిగ్రల్ tan x రూల్ అంటే log మాడ్యులస్ సీకెంట్ ఎక్స్. సీకెంట్ ఎక్స్ అంటే ఇది రాయాలి, 3 మైనస్ 4x డివైడెడ్ బై, ఇది మర్చిపోకూడదు, డివైడెడ్ బై ఎక్స్ కోఎఫిషియంట్ -4 ప్లస్, ఇది మర్చిపోతే మళ్ళీ రాంగ్ వస్తుంది, డివైడెడ్ బై ఎక్స్ కోఎఫిషియంట్. అట్లా ఇంటెగ్రల్ cot 3x, integral cot 3x dx. So now cot x, you know, this is capital X. Capital X is 3x, that means ax plus b. What is cot 3x? Log cot x అంటే log modulus sin 3x divided by x coefficient plus c. అంటే దీని ఇంటిగ్రేషన్ అంటే ఇది. నెక్స్ట్ ఇంటెగ్రల్ secant 2x plus 3 divided by 5. 2x plus 3 divided by 5. So చూడండి, secant of లోపల ax plus b ఉంది, capital X. So integral secant x dx log modulus secant x plus tan x divided by 5 plus x అంటే అదే రాయాలి, 2x plus 3 divided by 5 divided by x కోఎఫిషియంట్ అంటే x ముందు ఏముంది, 2/5, 2/5 plus c. అట్లా చూడండి. సపోజ్ ఒక సింపుల్ మిస్టేక్ ఏం చేస్తామంటే, సపోజ్ ఇలా ఉంది చూడండి, sin of 2x square dx ఉంది, sin of 2x square dx. దీన్ని క్యాపిటల్ X అనుకుంటే అలా రాయకూడదు, మళ్ళా ఇది 2x square, దీన్ని మనం ఇలా రాయకూడదు, మైనస్ కాస్ 2x square డివైడెడ్ బై 2. దీన్ని sin x కింద తీసుకొని మైనస్ కాస్ x డివైడెడ్ బై 2 ప్లస్ c రాయకూడదు. ఎందుకంటే ఇక్కడ x బదులు ax ప్లస్ b ఉంటేనే రూల్ అది. ax ప్లస్ b లేదు ఇక్కడ, ఇది 2x స్క్వేర్ ఉంది, ఇలా ఉన్నప్పుడు రాయకూడదు. ఎందుకంటే దీని డెరివేటివ్ చేస్తే ఇది రాదు, దీని డెరివేటివ్ చేయండి కావాలంటే ఇది రాదు. సో రూల్లో మనం ఏదైతే x అనుకుంటున్నామో అది ax ప్లస్ b అంటే లీనియర్ ఫంక్షన్, ఓన్లీ x⁴1 ఉండాలి, అప్పుడు మాత్రమే రూల్ రాయాలి. ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు. ఇది క్యాపిటల్ X తీసుకోవటం, సైన్ x ఉంది కదా, మైనస్ కాస్ x డివైడ్ బై 2 x తీసుకున్నప్పుడు ఒకసారి అబ్జర్వేషన్ చేసుకోండి, ax ప్లస్ b ఉందా లేదా, ax ప్లస్ b ఉంటేనే రూల్ రాయాలి. ఇది చేయటం అనేది ఇంకొక డిఫరెంట్ ప్రొసీజర్ ఉంటుంది, తర్వాత చూద్దాం, ఇంకా అక్కడ దాకా రాలేదు. నెక్స్ట్ చూడండి, 7 పవర్ మైనస్ 3x dx, 7 పవర్ మైనస్ 3x dx. ఇప్పుడు కింద నెంబర్ ఉంటే కనుక a పవర్ x అంటే దీన్ని మొత్తాన్ని కూడా ఈ పైన ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ మనం అంతకుముందు చేసినట్టు చేయవసరం, క్యాపిటల్ X తీసుకోండి, మైనస్ 3x అనేది క్యాపిటల్ X
అంటే క్యాపిటల్ ఎక్స్ అంటే ఏంటి -3x. ఓకేనా, ఏఎక్స్ ప్లస్ బీనే కదా. అంటే ఇది ఏ పవర్ ఎక్స్. ఏ పవర్ ఎక్స్ అంటే ఏమి రాస్తాం, డివైడెడ్ బై లాగ్ ఏ. సేమ్ అదే రాసేయాలి. ఏ పవర్ ఎక్స్ 7 పవర్ -3x డివైడెడ్ బై లాగ్ 7 టు ద బేస్ ఈ డివైడెడ్ బై ఎక్స్ బదులు అంటే ఏ అంటే ఇది డివైడ్ బై ఎక్స్ కోఎఫిషియంట్ -3 ప్లస్ సి. -3 ప్లస్ సి అట్లా ఈ పవర్ 3x. సపోజ్ లుక్ ఎట్ ఈ పవర్ 3x. మనకు స్టాండర్డ్ రూల్ ఈ పవర్ ఎక్స్. దీన్ని ఎక్స్ గా తీసుకోండి, దీన్ని ఎక్స్ గా తీసుకోండి. ఎక్స్ ఈక్వల్ 3x అంటే ఈ పవర్ ఎక్స్ అంటే ఏం రాయాలి, ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ కోఎఫిషియంట్. ఎక్స్ కోఎఫిషియంట్ అంటే ఎంత, సేమ్ రూల్ రాసేయటమే, డివైడెడ్ బై ఎక్స్ కోఎఫిషియంట్. నెక్స్ట్ ఇంటెగ్రల్ ఈ పవర్ 7 -3x dx. 7 -3x dx అంటే ఈ పవర్ ఎక్స్ రూల్. దీని మొత్తం ax ప్లస్ బి ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ డివైడెడ్ బై -3 ప్లస్ సి. జస్ట్ డివైడెడ్ బై -3. సపోజ్ సో నెక్స్ట్ ఇంటెగ్రల్ dx by root of 3 - 4x ఇలా ఉంది. ఓకేనా, సో ఇంటెగ్రల్ దీని మొత్తాన్ని కూడా మనం చూడండి ఒకసారి. 3 - 4x ఇలా రాస్తాం. 3 - 4x టు ద పవర్ -2. 3 - 4x టు ద పవర్ -2. ఇది మనకి ఎక్స్ పవర్ n రూల్ తెలుసు. సో ఏం చేస్తామంటే దీన్ని క్యాపిటల్ ఎక్స్ కింద తీసుకుంటాం. క్యాపిటల్ ఎక్స్ అంటే ఏంటి, ఏఎక్స్ ప్లస్ బి. ఏఎక్స్ ప్లస్ బి అంటే ఎక్స్ పవర్ ఎన్ రూల్ రాసేస్తాం. ఎక్స్ పవర్ ఎన్ రూల్ అంటే ఏంది, ఎక్స్ పవర్ ఎన్ రూల్. ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1. ఎక్స్ అంటే ఇది, ఇంకా ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 డివైడెడ్ బై -12 ప్లస్ 1 ప్లస్ ఇది రాసాం కదా రూల్, డివైడెడ్ బై ఇది ఎక్స్. ఎక్స్ అంటే 3 - 4x. ఎక్స్ పవర్ n ప్లస్ 1 డివైడెడ్ బై n ప్లస్ 1. దీంతో వదిలేయకూడదు. ఎక్స్ బదులు ఏముంది, ఏ ప్లస్ బిఎక్స్ డివైడెడ్ బై -4 కూడా రాయాలి. డివైడెడ్ బై ఎక్స్ కోఎఫిషియంట్ రూల్ రాసేసి డివైడెడ్ బై ఎక్స్ కోఎఫిషియంట్. ఇది చూడండి, ఇదంతా 1/2 అంటే 3 - 4x హోల్ పవర్ 1/2 డివైడెడ్ బై ఈ 1/2 ఇంటూ -4 అంటే కింద వస్తుంది -8 ప్లస్ కాన్స్టెంట్. ఇక్కడ పొరపాటు మనం ఈ -4 రాయటం మర్చిపోతాం. అట్లా మనకి ఎక్స్ పవర్ ఎన్ రూల్ ఉన్నప్పుడు ఎక్స్ పవర్ ఎన్ రూల్ రాసేసి డివైడెడ్ బై ఎక్స్ కోఎఫిషియంట్ రాయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సపోజ్ ఇంటిగ్రల్ dx by cube root of 2x minus 1. Cube root of 2x minus 1. సో క్లియర్ గా ax plus b హోల్ పవర్ 1/3. దీన్ని పైకి తీసుకెళ్తాం. -1/3 dx. -1/3 dx. ఇది క్యాపిటల్ ఎక్స్ తీసుకుందాం. క్యాపిటల్ ఎక్స్ అంటే ఏంటి, 2x - 1 అంటే ax plus b. ఇది అంటే క్యాపిటల్ ఎక్స్ టు ద పవర్ n. x టు ద పవర్ n ఫార్ములా 2x - 1 హోల్ పవర్ -1/3 ప్లస్ 1 డివైడెడ్ బై -1/3 ప్లస్ 1 డివైడెడ్ బై x కోఎఫిషియంట్ ఎంత ఉంది, 2. సో దేర్ఫోర్ 2x - 1 హోల్ పవర్
2/3 డివైడెడ్ బై ఇది 2/3 ఇంటూ 2. ఇది ఈ 2 మల్టిప్లై అవుతుంది. 2/3 ఇంటూ 2 ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. ఓకే కదా, అంటే 3 పైకి వెళ్ళింది. 3 ఇంటూ 2x minus 1 whole power 2/3 plus c. ఓకే, అట్లా అన్నమాట. పవర్ నెంబర్ ఉంటే గనక ఇక్కడ ax ప్లస్ b ఉంటే దాన్ని క్యాపిటల్ X తీసుకొని నెక్స్ట్ ఇంటిగ్రల్ dx by 1 minus x whole power 6 అమ్మ. 1 minus x whole power 6. ఇది ax plus b to the power n పైకి తీసుకురండి. 1 minus x whole power minus 6 dx. ఇది క్యాపిటల్ X. క్యాపిటల్ X అంటే 1 minus x. క్యాపిటల్ X అంటే ax plus b. రైట్ డైరెక్ట్లీ x power n రూల్. 1 minus x whole power minus 6 plus 1 divided by minus 6 plus 1. ఇది x power n రూల్ రాసాం. Divided by x coefficient minus 1. x ముందు ఏముంది minus 1. అంటే therefore your answer is 1 minus x whole power minus 5 divided by minus 5 into minus 1 plus c. అట్లా అట్లనే సపోజ్ ఇంటిగ్రల్ dx by 1 plus x whole power 1/3. 1 plus x whole power 1/3. సో క్లియర్ గా ఇది x పవర్ n పైకి తీసుకెళ్ళండి. సో క్యాపిటల్ X టు ద పవర్ ax ప్లస్ b ని క్యాపిటల్ X తీసుకోండి ఎప్పుడైనా. ఇది అంటే 1 plus x whole power minus 1/3 plus 1 divided by x కోఎఫిషియంట్ 1 ఉంటే 1 రాస్తే అదేం కాదు. 1 ఉంటే ఇంకా డైరెక్ట్ గా రాసేయటమే, అది ఆన్సర్. అట్లా సపోజ్ చూడండి ఇట్లా ఉంది. root of 2x plus 3 minus root of 3 minus 2x dx. Suppose let us say root of 2x plus 3 minus root of 3 minus 2x dx. ఇక్కడ రెండు ఇంటెగ్రెంట్స్ ఉన్నాయి కదా, రెండు ఫంక్షన్స్ కి ఇంటెగ్రల్ రాయండి. ఇది 2x plus 3 to the power 1/2 ఒకటి minus 3 minus to the power 1/2 dx. ఇది ఒకటి. ఓకేనా? సో ఇది క్యాపిటల్ X. Capital X to the power n. Capital X to the power n. That means 2x plus 3 to the power 1/2 plus 1 divided by 1/2 plus 1 divided by x coefficient 2 minus ఇది capital X to the power n 1/2 plus 1 divided by 1/2 plus 1 divided by minus 2 చివర్లో కాన్స్టెంట్. సో ఇది ఇంకా దీన్ని సింప్లిఫై చేసుకోవటమే. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఇంటెగ్రల్. చూడండి, ఒక సింపుల్ మిస్టేక్ ఏం చేస్తామంటే చూడండి ఒకసారి. సపోజ్ ఇలా ఉంది, రూట్ ఆఫ్ 1 plus x cube dx. చూడండి మిస్టేక్
మిస్టేక్ అన్నమాట. సో దీన్ని ఇలా రాయకూడదు, అంటే ముందు ముందు ఇలా రాస్తారు, ఇది అర్థమైంది కదా. దీన్ని క్యాపిటల్ ఎక్స్ కింద తీసుకొని మనం ఇలా రాయకూడదు, 1/2 plus 1 divided by 1/2 plus 1 divided by x cube coefficient 1 plus c, ఇలా రాస్తే తప్పు. క్యాపిటల్ ఎక్స్ అంటే ఏంటి, 1 plus x cube. మీరు ఎప్పుడైతే క్యాపిటల్ ఎక్స్ తీసుకుంటారో అది ax plus b ఉండాలి, ఇక్కడ x cube plus 1 అన్నమాట. దిస్ ఈజ్ మిస్టేక్, అలా రాయకూడదు. మీరు తీసుకున్నప్పుడు క్యాపిటల్ ఎక్స్ ax plus b ఉన్నప్పుడు స్టాండర్డ్ రూల్ x పవర్ n రాయాలి. ఇలా ప్రతి ఒక్కదానికి పవర్ ఉండగానే క్యాపిటల్ ఎక్స్ తీసుకోకూడదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇంటిగ్రల్ dx by రూట్ ఆఫ్ 4x plus 1 plus root of 4x minus 1. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. సో రూట్ ఆఫ్ 4x plus 1 plus root of 4x minus 1, దీన్ని రేషనలైజ్ చేద్దాం, అంటే పైన కింద మైనస్ తోటి మల్టిప్లై చేస్తాం. 4x plus 1 minus 4x minus 1 divided by root of 4x plus 1 into సో రేషనలైజ్ చేసాం సచ్ దట్ డినామినేటర్ లోకి వస్తుంది. కింద ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాస్తే మనకి 4x క్యాన్సిల్ అవుతుంది చూడండి. సో కింద చూడండి, divided by a square minus b square means 4x plus 1 minus of 4x minus 1 అంటే 2. రెండు సెపరేట్ ఇంటిగ్రల్స్ రావు. ఇంటిగ్రల్ 4x plus 1 to the power 1/2 dx, రెండు సెపరేట్ ఇంటిగ్రల్స్, 1/2 into 4x minus 1 to the power 1/2 dx. Now look at this is of form x power n. Take this x and write x power n into 4x to the power 1/2 plus 1 divided by 1/2 plus 1 divided by 4 minus 1/2 into 4x minus 1 to the power 1/2 plus 1 divided by 1/2 plus 1 x coefficient divided by 4. This comes out to be, so 4 పైకి వెళ్తుంది, 4 ఇక్కడ 2 వస్తుంది. సో దిస్ ఈస్ 3/2, ఈ 2 పైకి వెళ్ళింది అంటే 4/3, 4 పైకి వెళ్తే 2 2 సార్, ఈ 2 పైకి వస్తుంది, 4/3 into 4x plus 1 to the power 3/2 minus ఇది కూడా అంతే, 4/3 into 4x minus 1 whole power 3/2 plus a constant, చివరిలో కాన్స్టెంట్. అట్లా మనకి సేమ్ స్టాండర్డ్ రూల్స్ లో x బదులు ax plus b ఉన్నప్పుడు అన్నమాట ఈ రూల్స్ అన్ని కూడా. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇంటిగ్రల్ 1/3x minus 4 dx. 3x minus 4 dx కొంచెం అడ్జస్ట్ చేస్తాము. చూడండి, ఇంటిగ్రల్
1/3x minus 4 dx దీన్ని క్యాపిటల్ X తీసుకున్నాం. ఇది ఎలా ఉంది? 1/X 1/X అంటే log x log modulus x divided by 3. దీన్ని x power minus 1 రాయకూడదు, కింద క్యాపిటల్ X తీసుకోండి. ఇది 1/X అంటే log modulus x x అంటే ఇదే, అర్థమైంది కదా? డివైడెడ్ బై ఏం రాయాలి? x కోఎఫిషియంట్ 1/1 minus x dx 1/1 minus x dx. ఇది ax plus b అంటే ఇది క్యాపిటల్ X అంటే 1/X. క్యాపిటల్ X అంటే 1 minus x అంటే log x log modulus x అంటే 1 minus x divided by minus 1 plus c. Next, suppose so integral tan square 2x tan square 2x అన్నమాట. tan square 2x కి మనకు తెలియదు, secant square x తెలుసు. చూడండి, ఇంటెగ్రల్ దీన్ని secant లో రాయండి. secant square 2x minus 1 dx అంటే దీన్ని సెపరేట్ ఇంటెగ్రల్ రాస్తే secant square 2x dx minus integral 1 dx. సో secant square మనకు తెలుసు రూల్, దీన్ని క్యాపిటల్ X అనుకుందాం. క్యాపిటల్ X ఈక్వల్ టు ax ప్లస్ b అంటే secant square x రూల్ ఏంటి? tan x డివైడెడ్ బై x కోఎఫిషియంట్, మనం ఏదైతే క్యాపిటల్ X అందులో x కోఎఫిషియంట్ డివైడెడ్ బై 2 minus x plus c minus x plus c. అట్లా మనకి secant square x రూల్ ఉంది, అది tan x. సో x బదులు ఏముంది? 2x డివైడెడ్ బై x కోఎఫిషియంట్, సేమ్ రూల్ రాసి డివైడెడ్ బై x కోఎఫిషియంట్ రాయాలి. నెక్స్ట్ సపోజ్ అంటే ఇప్పుడు మనకి ఇంకొన్ని రూల్స్ యాడ్ అయినాయి, మనకు తెలిసిన ఫార్ములాస్ ఇంకొన్ని యాడ్ అయినాయి అనమాట. అంతకుముందు నిన్న చెప్పిన స్టాండర్డ్ రూల్స్ లో ప్రతి ఒక్క రూల్లో కూడా ax ప్లస్ b ఉన్నప్పుడు ఇంకొన్ని రూల్స్ యాడ్ అవుతాయి. సెకండ్ సెట్ ఆఫ్ రూల్స్ గుర్తుంచుకోవసరలా, ఎప్పుడు మీకు వచ్చినా సరే క్యాపిటల్ X తీసుకోండి. ఆ ఫస్ట్ సెట్ ఆఫ్ రూల్స్ నే మీరు వాడి డివైడెడ్ బై x కోఎఫిషియంట్ రాయాలి క్యాపిటల్ X లో. సపోజ్ చూడండి, ఇంటెగ్రల్ sin స్క్వేర్ x, దీనికి స్టాండర్డ్ రూల్ లేదు. అంటే మీరు చూడండి, కొంతమంది మేధావులు ఇలా రాస్తారు, ఇలా ఊహించుకుంటాడు అనమాట. అర్థమైంది కదా? ఇంటెగ్రల్ sin x ఉంది కదా, ఆ sin x కి రాసేసి అలా రాస్తారు. అర్థమైంది కదా? అలా రాయకూడదు, ఇలా రాసే వాళ్ళు మామూలు మేధావులు కాదు. అర్థమైంది కదా? వెరైటీ సినిమా తీయవచ్చు మామూలుగా, ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ అని చెప్పి టైటిల్ అది. అర్థమైంది కదా? ఇలా రాయకూడదు, దీని ఇంటిగ్రల్ పవర్ స్క్వేర్ కాదు, అలా కాదు. అర్థమైంది కదా? అలా తప్పు. ఇంటిగ్రల్ sin స్క్వేర్ x అంటే మనకు తెలిసిన స్టాండర్డ్ రూల్ కాదు. ఎప్పుడు మీకు వచ్చినా సరే చూడండి, sin స్క్వేర్ థీటా అని వచ్చినప్పుడు ఇంక ఈ రూల్ చాలా సార్లు స్క్వేర్ ఎలిమినేట్ చేయాలంటే 1 minus cos 2 theta by 2 cos స్క్వేర్ థీటా అంటే 1 ప్లస్, ఇలా స్క్వేర్స్ ఎలిమినేట్ చేయాలి. ఫస్ట్ ఇంటెగ్రేట్ ని మనకు తెలిసిన రూల్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇంటెగ్రల్ sin స్క్వేర్ x అంటే మనం ఏం రాయొచ్చు? ఇంటెగ్రల్ sin స్క్వేర్ x 1 minus cos 2x డివైడెడ్ బై 2 dx. ఈ ఇంటెగ్రల్ ఇలా కన్వర్ట్ చేసుకుంటే మనకు తెలిసిన రూల్ 1/2 ఇంటెగ్రల్ 1 dx 1/2 ఇంటెగ్రల్ cos 2x dx. సో ఈ రెండు మనకు తెలిసిన రూల్స్, హాఫ్ ఇంటూ x
మైనస్ హాఫ్ ఇంటూ ఇది క్యాపిటల్ ఎక్స్. క్యాపిటల్ ఎక్స్ బదులు ఏఎక్స్ ప్లస్ బి ఉంది. కాస్ ఏంటి సైన్ 2x. ఇంటెగ్రల్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ కోఎఫిషియంట్ అంతే. అది ఇంటెగ్రల్ ని కన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్ సపోజ్ అంటే ఇలా రాయమాకండి, ఎంఎస్ఆర్ స్టూడెంట్స్ అంటే అలా రాయరు. cos cube x dx. ఇంటెగ్రల్ cos cube x dx. చూడండి ఈ క్యూబ్ ఎలిమినేట్ చేయాలంటే క్యూబ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనం cos 3x ఫార్ములా ఒకసారి తీసుకోవాలి. 4 cos cube x minus 3 cos x dx. అంటే cos cube x అంటే ఏమి రాయొచ్చు, cos cube x అంటే 1/4 ఇంటూ cos 3x plus 3 cos x. ఓకేనా, అది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇది ఈ వాల్యూ అంటే 1/4 cos 3x plus 3/4 cos x dx. ఈ రెండు కూడా మనకు తెలిసిన రూల్సే. ఇప్పుడు సెపరేట్ గా రాయండి. ఇంటెగ్రల్ cos 3x dx 3/4 ఇంటెగ్రల్. ఈ రెండు మనకు తెలిసిన రూల్సే కదా. cos 3x అంటే ఇది క్యాపిటల్ ఎక్స్. cos 3x అంటే మనకు తెలుసు ఏంటి sin 3x. ఇది ఒకటే రాయకూడదు, డివైడెడ్ బై 3 ప్లస్ 3/4 ఇంటూ డైరెక్ట్ గా స్టాండర్డ్ రూలే, డివైడెడ్ బై 1 రాసిన అదే వచ్చేది. దట్ ఈస్ ద ఆన్సర్. అట్లా మనకి ఇచ్చిన ఇంటిగ్రెంట్ ని కన్వర్ట్ చేసేసుకొని రాసుకోవాలి. మనం స్టాండర్డ్ రూల్లోకి వచ్చినప్పుడు ఫార్ములా రాయాలి. నెక్స్ట్ ఇంటెగ్రల్ ఇంకో మోడల్ చూడండి. ఇంటెగ్రల్ 1 plus cos 4x divided by cot x minus tan x dx. cot x minus tan x dx. సో ఈ ఇంటిగ్రెంట్ అయితే స్టాండర్డ్ రూల్ లో లేదు. సో దీన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి. చూడండి ఇంటిగ్రెంట్ తీసుకోండి, దీన్ని సింప్లిఫై చేసుకొని అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో చూడండి ఈ రెండు రూల్స్ చెప్పాను. 1 minus cos theta అంటే 2 sin square theta by 2. ఈ రెండు కూడా ఎప్పుడు వస్తాయి మనకి, ఈ చాప్టర్ నుంచి ఇంకా ప్రతిసారి వస్తాయి. theta by 2. So therefore this is 2 cos square 4x by 2 అంటే 2x divided by cos by sin రాస్తున్నాం. cos by sin minus sin x divided by cos x. ఓకేనా. సో ఇప్పుడు ఎల్సిఎం తీస్తే పైకి ఈ sin x cos x వెళ్తే 2 తో క్లబ్ చేస్తున్నాం. ఈ sin x cos x will come up. cos square 2x divided by cos square x minus sin square x. cos square x minus sin square x. ఇదంటే ఏంటి, cos 2x కదా. ఈ cos 2x ఈ cos 2x will get cancelled. సో పైన 2 sin x cos x అంటే మనం sin 2x రాయొచ్చు. 2 sin x cos x means what? sin 2x into cos 2x. సో therefore దీన్ని ఇంకా మనం 1/2 తో మల్టిప్లై చేయాలి. ఓకేనా. సో 1/2 ఇంటూ 2 sin a cos a అంటే sin 2a అంటే sin 4x. So therefore this value is nothing but 1/2 sin 4x.
సో ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటెగ్రల్ 1/2 sin 4x dx. సో ఇది sin 4x అంటే ఏంటమ్మా మైనస్, sin x అంటే మైనస్ cos x డివైడెడ్ బై 4 ప్లస్ 3. అట్లా మనకి ఈ ఇంటిగ్రల్ ని సింప్లిఫై చేస్తే ఇది వచ్చింది. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి స్టాండర్డ్ రూల్. ఇది క్యాపిటల్ X sin x అంటే మైనస్ cos x డివైడెడ్ బై x కోషియంట్. అట్లా సింప్లిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో మోడల్. సో నెక్స్ట్ మోడల్ 1 ప్లస్ sin 4x డివైడెడ్ బై 1 ప్లస్ cos 4x dx. సో ఈ ఇంటిగ్రెండ్ అయితే మనకి స్టాండర్డ్ ఫామ్ లో లేదు. 1 ప్లస్ చూడండి sin 4x ని మనం ఏం చేద్దాం అంటే sin 2 into 2x డివైడెడ్ బై 1 ప్లస్ cos theta అంటే 2 cos square theta by 2. 2 cos square 4x by 2 అంటే ఎంత 2x. ఓకేనా. ఇప్పుడు 1 ప్లస్ sin 2x sin 2 theta అంటే 2 sin 2x cos 2x divided by 2 cos square d. దీన్ని స్ప్లిట్ చేద్దాం. 1/2 secant square 2x ప్లస్ దిస్ డివైడ్ బై దిస్ అంటే ఒక cos 2x క్యాన్సిల్ అంటే tan 2x. అంటే మనకి ఇది సింప్లిఫై అయ్యి మనకి ఇలా వచ్చింది. సో అంటే దిస్ ఇంటిగ్రెండ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. రెండు ఇంటిగ్రల్స్ కి రాద్దాం. హాఫ్ దీని ఇంటిగ్రల్ అంటే హాఫ్ అవుట్ సైడ్ ప్లస్ దీని ఇంటిగ్రల్ అంటే tan 2x. చూసారా మన ఇంటిగ్రెండ్ స్టాండర్డ్ ఫామ్ లోకి వచ్చేసింది. ఇది క్యాపిటల్ X, క్యాపిటల్ X బదులు ax ప్లస్ b. ఇది క్యాపిటల్ X. వాట్ ఈస్ ద ఫార్ములా? సీకెంట్ స్క్వేర్ x అంటే tan x. డైరెక్ట్ రూల్ రాసేయండి, డివైడ్ బై x కోఎఫిషియంట్ అంతే. ప్లస్ tan 2x, tan x ఫార్ములా log మాడ్యులస్ sin x డివైడెడ్ బై x కోఎఫిషియంట్ అంటే 2 ప్లస్ c. అట్లా ఇంటిగ్రెండ్ కన్వర్ట్ చేసుకొని స్టాండర్డ్ రూల్స్ లో తెచ్చుకోవడమే ఈ సెకండ్ కాన్సెప్ట్ అనేది. నెక్స్ట్ ప్రాబ్లం చూడు. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇంటెగ్రల్ చూడండి. చూడండి ఇలా ఉంది మనకి. ఓకేనా. సో ఎప్పుడైనా ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ యాంగిల్ x-3, ఇక్కడ యాంగిల్ x ఉంది కదా, పైన దాన్ని x-3 వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకోండి. చూడండి ఒకసారి. cos ఆఫ్ x-3 ప్లస్ 3 డివైడెడ్ బై cos ఆఫ్ x-3 dx. అలా రాశా. కింద యాంగిల్ ఏదైతే ఉందో అది వచ్చేటి తీసుకోండి. ఇది cos ఆఫ్ a ప్లస్ b పైన, ఇది a ఇది b. cos ఆఫ్ a ప్లస్ b ఫార్ములా రాయండి. cos a cos b మైనస్ sin a sin b డివైడెడ్ బై cos of x minus
3 dx. Cos of x minus 3 dx. ఈ యాంగిల్ పైన అడ్జస్ట్ చేసుకోండి అలా వచ్చేది. ఇప్పుడు స్ప్లిట్ చేస్తే మనకు స్టాండర్డ్ ఫామ్ లోకి వస్తుంది. చూడండి ఒకసారి స్ప్లిట్ చేయండి. దిస్ డివైడ్ బై దిస్, దిస్ డివైడ్ బై దిస్ అంటే cot of x minus 3, no, ఓన్లీ cos క్యాన్సిల్ అవుతుంది. cos 3 మైనస్ దిస్ డివైడ్ బై దిస్ అంటే tan x minus 3 into sin 3 dx. అంటే ఈ ఇంటిగ్రెంట్ సింపుల్ గా స్ప్లిట్ అయింది. ఇక్కడ రెండు ఉన్నాయి కదా, రెండు ఇంటిగ్రల్స్ రాదు. cos 3 అంటే x లేకపోతే కాన్స్టెంట్. cos 3 ఇంటిగ్రల్ 1 dx మైనస్ sin 3 కాన్స్టెంట్. Integral tan of x minus 3 dx. So now this is integral 1 cos 3 into x. Cos 3 into x minus sin tan x formula undi, ఇది capital X. Capital X బదులు ax plus b. What is tan x rule? Log modulus secant x divided by x quotient is 1. x quotient 1 ఉన్నప్పుడు రాయవసరం, అంటే దీని ఆన్సర్ ఇది. ఓకేనా? అట్లా ఉన్నప్పుడు ఈ యాంగిల్ పైన వచ్చే విధంగా యాడ్ చేయండి, తీసి. అర్థమైంది కదా? ఇంకొక ఎగ్జాంపుల్. సపోజ్ ఇంటెగ్రల్, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకో. సపోజ్ ఇలా ఉందాం. sin 2x plus 1 divided by sin 2x plus 5 dx. డైరెక్ట్ గా ఇది స్టాండర్డ్ రూల్, డైరెక్ట్ గా చేయలేము ఇది. సో 2x plus 5 ఉంది కాబట్టి 2x plus 5 పైన వచ్చేది ప్లాన్ చేసుకోవాలి. sin of 2x plus 5, 2x plus 5 minus 4 and right, such that this will become 2x plus 1. So you will get sin of 2x plus 5 dx. Okay na? So now this is sin of a minus b. Sin of a minus b అంటే మనకు sin a cos b minus cos a sin b. Sin a cos b minus ఇది. ఓకేనా? సో ఇప్పుడు స్ప్లిట్ చేస్తే, స్ప్లిట్ చేయండి. సో దిస్ బై దిస్ క్యాన్సిల్ అంటే cos 4 మైనస్ దిస్ బై దిస్ అంటే cot 2x plus 5. cot 2x plus 5 into sin 4 dx. ఓకేనా? సో ఇప్పుడు రెండు ఇంటెగ్రల్స్ గా మనం స్ప్లిట్ చేద్దాం. సో ఇప్పుడు మనకు స్టాండర్డ్ ఫామ్ లో ఉన్నట్టు ఇంటెగ్రల్ cos 4 into 1 dx minus sin 4 outside integral cot 2x plus 5. Cot 2x plus 5 dx. Now this is standard rule, cos 4 into x. Cos 4 into x minus sin 4 into integral, ఇది cot x ఫామ్ లో ఉంది, x బదులు 2x plus 5. సో cot x అంటే మనకు ఫార్ములా log modulus sin x divided by x coefficient 2 plus c. అంతే సింపుల్. ఓకేనా?
ఇది cot x ఫార్ములా రాశాను, డైరెక్ట్ గా log sin x డివైడెడ్ బై x కోఎఫిషియంట్, దట్ ఈస్ ద ఆన్సర్. అట్లా మనకు రేషియో ఆఫ్ కాస్లు కానీ రేషియో ఆఫ్ సైన్లు కానీ ఉన్నప్పుడు కింద యాంగిల్ ఎలాగైనా సరే పైన వచ్చేటి అడ్జస్ట్ చేయండి. ఆ తర్వాత కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, ఆ ఫార్ములాస్ రాయాలి. ఇంకా స్ప్లిట్ చేయగానే మీకు స్టాండర్డ్ రూల్ లో కన్వర్ట్ అయిపోతుంది ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి. So, suppose integral ఇలా ఉంది. సపోజ్ ఇంటిగ్రల్ నిన్న రేషనలైజ్ చేసాం, అలా కాకుండా సో దీన్ని 2 sin x by 2 హాఫ్ యాంగిల్స్ తో రాయడం. 2 sin x by 2 cos x by 2 divided by 2 cos square x by 2 dx. డైరెక్ట్ గా రాసేయండి. సో 2 2 క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. సో యూ విల్ గెట్ ఇంటెగ్రల్ tan x by 2 dx. tan x by 2 dx. So integral tan x అంటే ఏంటి? log modulus secant x divided by x కోఎఫిషియంట్ ఎంత? 1 by 2 plus c. అంటే దిస్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ log modulus secant x by 2 plus c. అట్లా మనకి ఏ రూల్స్ అయినా అన్ని స్టాండర్డ్ రూల్స్. ఎక్స్ ఉందా, ఏఎక్స్ ప్లస్ బి ఉందా? ఏఎక్స్ ప్లస్ బి ఉంటే డివైడెడ్ బై ఏ, ఎక్స్ ఉంటే డైరెక్ట్ గా రూల్. అంతే, ఇంటిగ్రేషన్ ఏముంది, ఇంకా అంతకంటే ఏం లేదు. సో నెక్స్ట్ ప్రాబ్లం. ఇంకా మనం చాప్టర్ లోపలికి ఎంటర్ అయినట్టే. బేసిక్స్ కొంచెం స్లోగా నేర్చుకోండి. నడవటం రాబోదు, పరిగెత్తలేదు. నడవటం రాకుండా పరిగెత్తే మధ్యలో అడ్డపడదు. చూడు, ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఎక్స్ బై 2 ఉంది. ఓకేనా? సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే రూల్ మనం దీన్ని కొంచెం పర్ఫెక్ట్ స్క్వేర్ లో రాయాలి. చూడండి, ఫస్ట్ ఉన్న సైన్ ని 2ab లాగా రాయాలి. అంటే ఇది సైన్ థీటా కదా, ఇది సైన్ థీటా. సైన్ థీటా అంటే 2 సైన్ థీటా బై 2 హాఫ్ యాంగిల్ అంటే x బై 4 cos x by 4. ఫస్ట్ దీన్ని ఇది థీటా కింద తీసుకొని, ఎప్పుడైనా 1 ప్లస్ సైన్ 1 మైనస్ సైన్ ఉన్నప్పుడు ఇది థీటా కింద తీసుకొని 2 సైన్ థీటా బై 2 కాస్ థీటా బై 2. ఇక్కడ ఏ టర్మ్స్ ఉన్నాయి? వాటి స్క్వేర్ 1, వాటి స్క్వేర్ రాయండి. అక్కడ ఏ అయితే ఉన్నాయో వాటి స్క్వేర్. ఇక్కడ ఈ ఉన్నాయి కదా, ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ రాస్తే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాయలేంగా. దిస్ స్క్వేర్ ప్లస్ దిస్ స్క్వేర్ రాయాలి. cos square x by 4 plus 2 sin x by 4 cos x by 4. So this comes out to be sin of x. పర్ఫెక్ట్ స్క్వేర్ లో రాసుకోవాలి. మెయిన్ ఎజెండా ఏంటంటే పర్ఫెక్ట్ స్క్వేర్ లో రాసుకోవాలి, అప్పుడు రూట్ పోతుంది. రూట్ ఆఫ్ sin x by 4 plus cos x by 4 whole square. cos x by 4 whole square. Therefore, root ante plus or minus. రూట్ పోయింది. సో ప్లస్ ఆర్ మైనస్ బ్రాకెట్ లో సెపరేట్ గా ఇంటిగ్రేషన్ రాయండి. ప్లస్ ఇంకేముంది, స్టాండర్డ్ రూల్ లోకి వచ్చేస్తుంది ప్రాబ్లం. ప్లస్ ఆర్ మైనస్ ఇంటిగ్రల్ sin x by 4 అంటే మైనస్ cos x డివైడెడ్ బై 1 by 4 ప్లస్ sin x by 4 divided by 1 by 4 plus c. So therefore this is nothing but ఈ 4 బయట,
అది రెండింటికి 4 ఉంది కదా, మైనస్ cos x by 4 plus sin x by 4 plus c. ఓకేనా? ఎప్పుడు రూట్ ఆఫ్ 1 ప్లస్ రూట్ ఆఫ్ 1 మైనస్ 1 మైనస్ ఉంటే ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఉంటుంది. అర్థమైంది కదా? ఎప్పుడు అలా వచ్చినా సరే అట్లా ఫస్ట్ దీని సైన్ థీటా రాసుకొని ఇక్కడ x by 4 వచ్చింది కదా, దిస్ స్క్వేర్ ప్లస్ దిస్ స్క్వేర్ రాయాలి. ఇక్కడ x by 2 అయితే సైన్ స్క్వేర్ x by 2 ప్లస్ కాస్ స్క్వేర్ x by 2 రాయాలి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ మోడల్ ఇప్పుడు చెప్పబోతుంది. ఎగ్జామ్ లో ఎక్కువ అడుగుతారు ఈ మోడల్, ఎగ్జామ్ లో ఎక్కువ అడుగుతారు. చూడండి ఒకసారి జాగ్రత్తగా ఫాలో. ఇంటెగ్రల్ cos 6x minus cos 9x divided by 5x dx. చూడండి ఒకసారి. ఈ ఇంటెగ్రెంట్ స్టాండర్డ్ ఫామ్ లో లేదు, దాన్ని కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తా అంటే వీటికి ట్రాన్స్ఫర్మేషన్ రాస్తున్నా. సో cos c minus cos d, cos c minus cos d అంటే minus 2 sin c plus d by 2 15x by 2 into sin c minus d by 2 divided by, ఓకేనా? ఇది మైనస్ బయటకు వస్తే ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్, 1 ప్లస్ 2 ఇంటూ దీన్ని ఏం రాస్తున్నా అంటే పైన సైన్ లో ఉన్నాయి కదా, అందుకని కింద చూడండి కాస్ థీటా అంటే ఏం రాయొచ్చు, 1 మైనస్ 2 సైన్ హాఫ్ యాంగిల్స్ లో రాయాలి. 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా బై 2, అంతే కదా. 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ హాఫ్ యాంగిల్స్ లో రాస్తున్నా, ఎందుకంటే పైన హాఫ్ యాంగిల్స్ లో ఉన్నాయి, సైన్ లో ఉన్నాయి కదా. కాస్ ఏ కాస్ థీటా అంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా బై 2 అది రాశాను. సో ఇప్పుడు చూస్తే మనకి 2 సైన్, చూడండి జాగ్రత్తగా, మంచి లాజిక్ ఉంటుంది ఇందులో. చూడండి డివైడెడ్ బై, సో ఇది ఎంత, 3 మైనస్ 4 5x by 2, 3 మైనస్ 4 సైన్ స్క్వేర్ 5x by 2. ఇక్కడ సైన్ స్క్వేర్ 5x by 2 ఉంది కదా, నేనేం చేస్తున్నా అంటే పైన కింద సైన్ 5x by 2 తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాను. ఇక్కడ ఏదైతే ఉందో క్యూబ్ తెచ్చుకోవాలి, సచ్ దట్ ఇది 3 sin a మైనస్ 4 sin క్యూబ్ ఇది మల్టిప్లై చేస్తే, అందుకని ఒక సైన్ 5x by 2 తోటి పైన కింద మల్టిప్లై చేస్తాం. సో 2 sin 15x by 2 sin 3x by 2 sin 5x by 2 divided by చూడండి ఒకసారి ఇదేం వస్తుంది, 3 sin 5x by 2 minus 4 sin cube 5x by 2. సో కింద ఎలా ఉందంటే 3 sin a minus 4 sin cube a, 3 sin a minus 4 sin cube a అంటే ఏంది ఫార్ములా, sin 3a sin 3x by 2 sin 5x by 2 divided by, this is sin 3 అంటే 3 into, సో ఇది క్యాన్సిల్ అయిపోయింది, అది క్యాన్సిల్. సో ఇప్పుడు ఎలా ఉంది, ఇది కూడా 2 sin a cos a, దాన్ని కూడా మళ్ళా
స్టాండర్డ్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలంటే ఇది ఎలా ఉంది, 2 sin a అంటే ఇది వచ్చింది మనకి ఫైనల్ గా మిగిలింది 2 sin పెద్దది ముందు రాస్తున్నాను sin 3x/2. ఇది కూడా డైరెక్ట్ గా ఇంటిగ్రేషన్ రాయడానికి లేదు కదా, అందుకని ప్రొడక్ట్ ని సమ్ గా కన్వర్ట్ చేస్తాం. 2 sin a sin b. 2 sin a sin b అంటే మనకేంటి ఫార్ములా, cos of a minus b. ఫార్ములా 2 sin a sin b ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములా అంటే cos of a minus b minus cos of a plus b. Cos of a plus b. So this is nothing but cos of 2x/2 cos x, okay now, minus cos of 8x/2 4x. సో అంటే ఈ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, వాడు ఇచ్చింది దీనికి ఈక్వివలెంట్ అంటే దాని బదులు ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రెంట్ ఈజీ. cos x minus cos 4x dx. సో ఇప్పుడు దీని ఇంటిగ్రెంట్ 2 పార్ట్స్, cos x dx minus cos 4x dx. So integral cos x means direct formula sin x. ఇది capital X. Cos of ax plus b ఉంది, sin 4x divided by 4 plus c. అట్లా మనకి ఇంటిగ్రెంట్ ని సింప్లిఫై చేసుకోవాలి. ఇక్కడ పైన సైన్లు ఉన్నాయమ్మా, సైన్లు ఉన్నప్పుడు దీన్ని సైన్ లో రాయాలి. ఇమీడియట్ గా ఇది ఉంది కాబట్టి మీరు సైన్ తో మల్టిప్లై చేస్తే ఇది sin 3a అయిపోయింది, కింద sin 3a అయితే ఇది క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత 2 sin ఇది కూడా స్టాండర్డ్ ఫామ్, దీనికి కూడా ఇంటిగ్రేషన్ డైరెక్ట్ కనుక్కోలేము, అందుకని 2 ఎప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ సైన్స్ ఉన్న 2 sin a sin b cos of a minus b minus cos of a plus b. దీన్ని మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు డైరెక్ట్ గా. అట్లా మనకి స్టాండర్డ్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకొని ఇంటిగ్రేట్ చేయటం. Look at next problem. So, integral tan 9x tan 4x tan 5x dx. ఓకేనా. సో పొరపాటును కూడా ఇంటిగ్రల్ ఆఫ్ దిస్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ దిస్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ దిస్ రాయమాకండి, ఇంకా అది రాస్తే చాప్టర్ ఏం లేదు, ఇంకా అర్థమైంది కదా, అలా రాయకూడదు. ప్రొడక్ట్ ఉన్నప్పుడు రాయకూడదు. చూడండి ఒకసారి, ఇలా tan వచ్చినప్పుడు క్లియర్ గా వన్ యాంగిల్ ఈక్వల్ సమ్ ఆఫ్ అదర్ టూ ఉంటుంది. ఫస్ట్ యూ హావ్ టు ఐడెంటిఫై దట్ one angle will be sum of other two. Consider that. First, you write the identity 9x equal to the sum of these two. ఇది రాయాలి ముందు. ఇప్పుడు tan అప్లై చేస్తాం. ఈ ప్రొడక్ట్ ని సమ్ గా కన్వర్ట్ చేసుకోవాలి. tan 9x equal to tan of 4x plus 5x. So therefore tan 9x, ఈ ప్రొడక్ట్ తీసుకురావాలి దీని నుంచి, tan a plus tan b divided by 1 minus tan 4x into tan 5x. ఈ సైడ్ మల్టిప్లై చేయండి, tan 9x into 1 minus tan 9x tan 4x tan 5x equal to tan 4x plus tan 5x. సో ఇప్పుడు మనకు కావాల్సిన ప్రొడక్ట్ ఈక్వల్ టు సమ్ లో వచ్చేస్తుంది.
therefore tan 9x tan 5x ఇదర్ తీసుకెళ్ళి ఇది తీసురండి tan 4x equals to tan 9x minus tan 4x minus tan 5x అంటే దిస్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇది అనమాట. ఇది చేస్తే ఇది అక్కడ రాస్తే మనకి ఈజీ కదా ఇంటెగ్రల్. ఇంటెగ్రల్ tan 9x tan 4x minus tan 5x dx. Separate integral minus integral tan 4x dx minus integral tan 5x dx. So therefore integral tan అంటే మనకు log modulus secant 9x divided by 9. tan x బదులు ax plus b ఉంది. log modulus secant x divided by x coefficient. log modulus secant 4x divided by x coefficient minus log modulus secant 5x divided by x coefficient plus c. That is the integral value. అట్లా మనకున్న ప్రొడక్ట్ ని సమ్ ఆర్ డిఫరెన్స్ గా కన్వర్ట్ చేసుకుంటే మనకి డైరెక్ట్ గా స్టాండర్డ్ రూల్స్ లోకి వస్తాయి. చూడండి అట్లా. సో స్టాండర్డ్ రూల్స్ ఆర్ ద మెయిన్. ఆ స్టాండర్డ్ రూల్స్ గుర్తుంచుకుంటే క్యాపిటల్ ఎక్స్ అనుకుంటే మనకి ఏఎక్స్ ప్లస్ బి రూల్స్ అన్ని వచ్చేస్తాయి. ఇంకొక ప్రాబ్లం, ఈ రోజు రికార్డ్ చేస్తాను, యూట్యూబ్ లో పెడతాను. ఒక్కసారి ఒక కాసేపు మీరు ఏం లేదు, ఈ బేసిక్స్ మీరు పర్ఫెక్ట్ గా చేసి అసైన్మెంట్ సాల్వ్ చేస్తే సచ్ దట్ ఐ విల్ హ్యావ్ ఏ గ్రౌండ్. నేను ఎంత డెప్త్ లో అయినా వెళ్ళగలను, కానీ మీకు పరిగెత్తడం రాకపోతే కోచ్ ఏం చేయలేడు. అర్థమైంది కదా? పరిగెత్తాలంటే ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి, అంతా ఉండాలి. ఏమి లేకుండా పరిగెత్తాలంటే కింద పడతారు. అర్థమైంది కదా? బేసిక్స్ మనకి ఫిట్నెస్ అంటే. మీరు జాగ్రత్తగా ఏ రోజు ఆ రోజు చేస్తే పూర్తిగా ఫాలో కాగలరు. అలాగా స్కిప్ చేస్తే ఒకటొకటి స్కిప్ చేస్తా ఉంటే చాలా కష్టం. చూడండి ఇంకో ప్రాబ్లం, మీరు ఏదైనా ఉంటే నాకు కాల్ చేయండి. డోంట్ హెజిటేట్ టు ఆస్క్ మీ. ఇంటెగ్రల్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం. ఇంటెగ్రల్ sin cube x into cos 3x. సపోజ్ దీని ఇంటెగ్రల్ వాల్యూ కనుక్కోవాలి. ఈరోజు చాలా ప్రాబ్లమ్స్ పంపిస్తాను అసైన్మెంట్. sin cube x into cos 3x ఉంది. సో దీన్ని డైరెక్ట్ గా మనం స్టాండర్డ్ రూల్లో లేదు. సో ముందు sin cube x ని మనం ఎలిమినేట్ చేయాలి. sin 3x ఫార్ములా తీసుకోండి. ఎప్పుడు sin cube x కావాలన్నా 3 sin x minus 4 sin cube x. సో therefore sin cube x దీని నుంచి పట్టుకురావాలి. ఇదంతా 3 sin x minus sin 3x. సో sin cube x ఈక్వల్ టు ఎంత? 3/4 sin x. దీన్ని తీసుకురావాలి. ఎప్పుడు వచ్చినా సరే క్యూబ్ ఎలిమినేట్ చేయాలంటే ఇది మెథడ్, sin 3x. ఇది తీసుకెళ్ళి అందులో పెడదాం. sin cube x ఇంటూ అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సింప్లిఫై చేద్దాం. 3/4 sin x minus 1/4 sin 3x ఇంటూ cos 3x. మల్టిప్లై చేయండి. 3/4 cos 3x sin x 1/4 sin 3x cos 3x. సో ఇది ప్రొడక్ట్ లో ఉంది కదా, సమ్ గా కన్వర్ట్ చేయాలంటే పైన కింద 2 తోటి మల్టిప్లై చేయండి. such that you can write 2 cos a sin b.
మనకు సమ్ ఆర్ డిఫరెన్స్ గా కన్వర్ట్ అయితే ఇంటిగ్రేషన్ రాయటం ఈజీ. ఇది సైన్ థీటా కాస్ థీటా లాగుంది, మల్టిప్లై చేయండి 2 తోటి, సచ్ దట్ 2 sin a cos a. ఓకేనా? సో 3/8 ఇది 3/8 into 2 cos a sin b. What is the formula for 2 cos a sin b? Sin of a plus b minus sin of a minus b అంటే sin 4x minus sin of a minus b means 2x minus 1/8 into sin 6x. Sin 6x. Therefore దీని వాల్యూ అనేసరికి దీంతో సమానం. అంటే ఇక్కడ 3 పార్ట్స్ ఉన్నాయి, అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అంటే 3/8 ఇది sin 4x. రిక్వైర్డ్ ఇంటిగ్రల్ ఈజ్ నథింగ్ బట్ సెపరేట్ గా minus 3/8 integral sin 2x minus 1/dx minus 1/8 into sin 6x dx. ఇంక ఇది స్టాండర్డ్ రూలే కదా. 3/8 into integral sin 4x అంటే sin x is minus cos x divided by x coefficient minus 3/8 into divided by 2 minus 1/8 into 6 plus c. అట్లా ఈ రోజు నేర్చుకుంది ఏంటంటే స్టాండర్డ్ రూల్స్ లో ఎక్స్ బదులు ఏఎక్స్ ప్లస్ బి ఉంటే ఎలా చేయాలనేది. రేపు ఇంకొంచెం డెప్త్ లోకి వెళ్తాం. ఈ రోజు ఏంటంటే అసైన్మెంట్ పంపిస్తాను, చాలా ప్రాబ్లమ్స్ పంపిస్తాను ఈ రోజు అసైన్మెంట్. అర్థమైంది కదా. సాయంత్రం ఏంటంటే ఒక్కసారి ఇవన్నీ చూసుకొని ఏదన్నా క్లాస్లో మీకు ఏదైనా పాయింట్ కరెక్ట్గా ఫాలో కాలేకపోతే లింక్ చూసుకొని ఆ లింక్లో చూసుకొని నోట్స్ పంపిస్తాను, ఆ నోట్స్ చూసుకొని అసైన్మెంట్ చేసి డౌట్స్ అడగాలి. నిన్న కొంతమంది అడిగారు, ఇంకొంతమంది ఈరోజు రావాలి. మీరు ఓన్గా చేయండి, ఫస్ట్ ఓన్గా చేసి డౌట్ అడగండి. ఇదిగో ఇది ట్రై చేయండి, ట్రై చేస్తే నాకు లోపం అర్థమవుతుంది ఏంటనేది. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.